మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామములో మరొక పునరుద్ధాన దినమందు మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు వాక్య ధ్యానాంశముగా అందరూ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకు. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. దేవుడు ఈ మాటను దీవించునుగాక. రైట్, ఈరోజు మనం ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన ఒక మాట, ఎవరితో సహవాసం చేస్తే మనము దీవించబడతాం, ఎవరితో మనము కలిసి ఉంటే ఆశీర్వదించబడతాం, ఎవరితో మనము స్నేహము కలిగి ఉంటే మన జీవితాలు మరి మేలుకరంగా మారుతాయి అన్న విషయాన్ని ఈరోజు ఈ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చదవబడిన లేఖన భాగంలో ఒక ఆయన అంటున్నాడు, జ్ఞానుల సహవాసము కలిగిన వాడు ఏమవుతాడట? జ్ఞానము గలవాడగును అని చెప్తున్నాడు. రెండవదిగా అంటాడు, మూర్ఖుల సహవాసము కలిగిన వాడు చెడిపోవును అంటున్నాడు. ఇది సహజంగా ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, జ్ఞానులతో సహవాసము చేసిన వాడు జ్ఞానము కలిగిన వాడు కాదు. స్వతహాగా అతడు అంత జ్ఞానము కలిగిన వాడు కాడు. కానీ జ్ఞానము కలిగిన వారితో ఈ జ్ఞానము లేని వాడు సహవాసము చేయటం వల్ల ఇతను కూడా ఎలాగూ మారిపోయాడంటే జ్ఞానము కలిగిన వాడిగా మారిపోయాడు. అలాగే ఇతను మంచివాడే, చాలా మంచివాడు. కానీ ఇతను ఎవరితో సహవాసం చేయడం ప్రారంభించాడంటే మూర్ఖులతో సహవాసము చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మంచి గుణము కలిగిన వాడు మూర్ఖులతో సహవాసం చేయడం ప్రారంభించాడో రాను రాను ఈ మంచి గుణము కలిగిన వాడు కూడా ఎలాగ మారిపోతాడట? మూర్ఖుల స్వభావం వచ్చేస్తుంది. ఎప్పుడైతే అతనిలోనికి మూర్ఖుల స్వభావం వస్తుందో దేవుని బిడ్డలారా, అతను ఏమైపోతాడట? చెడిపోవును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మంచిది. చూడండి, బియ్యం సంగతి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు నాకు సమాధానం చెప్పాలి. బియ్యాన్ని పశువులో కలిపామనుకోండి, మన వండుకు తినే బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యాన్ని నానబెట్టి పశువులో కలిపితే అవి ఏమవుతాయి? అక్షింతలు అవుతాయి. ఏమవుతాయి చెప్పండి? అవి అక్షింతలు అవుతాయి. అయ్యే బియ్యాన్ని బొగ్గులో నలుపులో కలిపామనుకోండి, ఏమవుతాయి? క్షుద్ర పూజలు చేయడానికి దాన్ని ఏం చేస్తారు? ఉపయోగిస్తారు. అయ్యే బియ్యాన్ని బెల్లంతో కలిపామనుకోండి, ఏమవుతాయి? పాయసం అవుతాయి. ఇవి ఒకటే, కానీ వేటితో కలిసినాయి ఇవి? పసుపుతో కలిస్తేనేమో అక్షంతలైనాయి, బొగ్గుతో కలిస్తేనేమో ఏమైనాయి? క్షుద్ర పూజలు చేయడానికి ఉపయోగించబడ్డాయి. తర్వాత బెల్లంతో కలిస్తే ఏమైనాయి? పాయసమైనాయి. అంటే బియ్యం కంటెంట్ ఒకటే, కానీ అది దేనితో కలుస్తుందో ఆ కలిసిన దాన్ని బట్టి దీని స్వభావం ఏమైపోతుంది? అలాగే మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో మనము గనక మంచివాళ్ళతో కలిస్తే గనక మనం మంచివాళ్ళతో సహవాసం చేస్తే మనం ఎలా మారిపోతామంట? చెప్పాలి ఎలా మారుతామంట? మంచి వాళ్ళ పేకాటాడు వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, మనం ఎలా మారిపోతాం? చెప్పాలి. తాగుబోతులతో సహవాసం చేసామనుకోండి, ఎలా మారిపోతాం? మనం దొంగలతో సహవాసం చేసామనుకోండి, ఎలా మారిపోతాం? కానీ మనము గనక దొంగలతో సహవాసం చేస్తే కనుక మనం ఎలా మారిపోతామంట? తిరుగుబోతులతో సహవాసం చేస్తే చెప్పాలండి, నువ్వు మంచోడువే, మనం మంచోడువే, కానీ మనం చేసిన స్నేహం ఎవరితో చేసాం? తిరుగుబోతులతో చేసాం. తిరుగుబోతులతో స్నేహం చేయడం వల్ల మనం కూడా ఎలా మారిపోతాం? మరి తిరుగుబోతులకైనా మారిపోతాం. బిడ్డలారా, అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. మన సహవాసము ఎవరితో ఉంటుందో మనం నిర్ణయించుకుంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు మనల్ని నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని మందిరంలో మీరు గడిపితే 2 గంటలు గడుపుతారు, ఇంకా ఎక్కువ గడిపితే ఒక 3 గంటలు గడుపుతాం మనం. ఈ 3 గంటలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు పరిశుద్ధులతో కలిసి ఉండొచ్చు, ఆత్మీయులతో కలిసి ఉండొచ్చు, ప్రార్థనాపరులతో కలిసి ఉండవచ్చు, దేవుని సహవాసములో సన్నిధిలో కలిసి ఉండవచ్చు. కానీ
సోమవారం మొదలుకొని శనివారం వరకు వారములో మిగతా 6 రోజులు ప్లస్ 23 గంటలు లేదా 22 గంటలు మనం ఎక్కడ గడుపుతామంటే బయట గడుపుతాం. నీ ఉద్యోగంలో కానీ, నీ కాలేజీలో కానీ, నీ చదువులో కానీ, నువ్వు బయట ఇంట్లో కానీ, నువ్వు ఎక్కడైనా గడిపేది ఎక్కడ గడుపుతావంటే దేవుని బిడ్డలారా మనం బయట గడుపుతాం. ఈ బయట గడిపేటప్పుడు మన సహవాసము ఎవరితో ఉన్నదో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన సహవాసము మంచివారితో అయితే గనక నువ్వు మంచిదానిగా బ్రతుకుతావు. నీ సహవాసము చెడిపోయిన వారితో అయితే గనక మనం చెడిపోతాం. నీ సహవాసము మూర్ఖులతో అయితే గనక మూర్ఖుల్లాగా మారిపోతాం. మన సహవాసము జ్ఞానులతో అయితే గనక జ్ఞానము కలిగిన వారుగా మారుతాం. మన సహవాసము దొంగ వాళ్ళతో అయితే కనుక మనం దొంగలుగా మారిపోతాం. మన స్నేహము వ్యభిచారులతో అయితే కనుక మనం వ్యభిచారులుగా మారిపోతాం. మన స్నేహము పాపము చేయువారితో అయితే మనము పాపము చేయువారుగా మారిపోతాం. బిడ్డలారా, ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మనము బయట నీ సహవాసము ఎవరితో ఉన్నదో నీవు గనక నిర్ణయించుకోగలిగితే నీ భవిష్యత్తు, నీ మేలు, అంటే నీ జీవితము, నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితము లాభకరముగా ఉన్నదా కీడుగా ఉన్నదో మనం గుర్తించవచ్చు. మహాత్మా గాంధీ ఒకరోజు అన్నాడట, ఆయన అన్న ఒక మంచి మాట ఏంటో చెప్పమంటారా? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు అని నేను చెబుతాను అన్నాడట. నువ్వు చేసే స్నేహం ఎలాంటిదో, నీ స్నేహితులు ఎలాంటి వారో చెప్పగలిగితే నువ్వు ఏ రకమైనటువంటి అబ్బాయివో ఏ రకమైన అమ్మాయివో నేను నీకు చెప్తాను అన్నాడట ఆయన. మన జీవితం దేవుని బిడ్డలారా, స్నేహము సహవాసము అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ ప్రసంగి గ్రంథకర్త అంటాడు, జ్ఞానులతో సహవాసము చేయువాడు ఏమవుతాడట? జ్ఞానము గలవాడు అవుతాడట. మూర్ఖులతో సహవాసం చేయువాడు ఏమవుతాడట? చెడిపోతాడట. మనకు వర్షం తెలుసు కదా, మీలో ఎంతమంది వర్షాన్ని చూశారు అని అడిగితే అది పిచ్చి ప్రశ్న. మీలో ఎంతమంది వర్షంలో తడవడం ఇష్టం అంటే ఇది మంచి ప్రశ్న. కొంతమంది అంటారు, అయ్యా నాకు వర్షంలోకి వెళ్తే జలుబు వచ్చేస్తుందండి, అయ్యా వర్షంలోకి వెళ్తే నాకు జ్వరం వస్తుంది అంటారు. కొంతమంది పిల్లలు ఉన్నారు, వర్షాకాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి మళ్ళీ ఐస్ క్రీమ్ తెచ్చుకుని వర్షంలో తడుస్తూ ఏం తింటారు వీళ్ళు. వాళ్ళకి అదొక రకమైన ఆనందం. తర్వాత వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగిన తర్వాత సంగతి. కానీ వీళ్ళకున్న ఆనందం ఏంటంటే వర్షము కురుస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ చేత పట్టుకొని ఆ వర్షంలోకి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? తింటూ గంతులు వేస్తూ ఉంటారు. సరే, అది ఆనందం. అది ఈ వర్షము పైనుంచి పడుతుంది, వినండి జాగ్రత్తగా. ఈ పైనుంచి పడుతున్న వర్షం స్వచ్ఛమైనది. పైనుంచి పడే వర్షము స్వచ్ఛమైనది. అన్ని రకాలైన మినరల్స్ కలిగినటువంటి స్వచ్ఛమైన మేఘములో నుంచి కురిసే వర్షము స్వచ్ఛమైనది. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు కదండి, ఆయుర్వేదం సంబంధించిన డాక్టర్లు కూడా అంటారు కదా, మీ ఇంటి మీద వర్షం పడినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే కనుక అది చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు కదా. ఈ వర్షం ఉందో చూశారు, ఈ వర్షము స్వచ్ఛమైనదే. అది పైనుంచి కింద పడుతున్నప్పుడు ఆ స్వచ్ఛమైన వర్షపు నీరు బురదలో పడితే అది ఏమైపోద్ది? బురద నీరుగా మారిపోద్ది. అదే సమయంలో కాగుతున్నటువంటి పెనం మీద కనుక వర్షపు నీరు పడిందనుకోండి, ఆ నీరేమైపోద్ది? ఆవిరైపోద్ది. అదే వర్షపు నీరు లేదా వర్షపు చుక్కలు సముద్రంలో ఉన్న ఆలుచిప్పలు ఉంటాయి చూశారు. తొలకరి వర్షములో ఆలుచిప్పలు పైకొచ్చి నోరు తెరుచుకున్నప్పుడు ఆ వర్షపు చినుకట ఆ ఆలుచిప్పలో పడినప్పుడు ఆలుచిప్ప మూసుకున్నప్పుడు లోపలట ముత్యము తయారవుద్దటండి. బురదలో పడితే బురద నీరుగా మారిపోతుంది, పెనం మీద పడితే ఆవిరైపోతుంది. కానీ ఆలుచిప్పలో పడితే కనుక అది ఏమైపోతుందంట? ముత్యమవుతుంది. నేను అనుకుంటాను మన మందిరములో ఉన్న బిడ్డలు ముత్యముల వలె సహవాసం కలిగి ఉండాలా? యేసయ్యకి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. సంఘములో ఉన్న నీవు, నీ సహవాసం ఎవరితో ఉన్నది? ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు? ఎవరితో నీ సహవాసం ఉన్నది? ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు? నీవు సహవాసము చేసేవారు మంచివారేనా? నీ స్నేహితులు మంచివాళ్ళేనా? నీ స్నేహితులు దేవుని ఆత్మ సంబంధమైన వారేనా? నీ స్నేహితులు చక్కగా మంచిగా బ్రతికేవారేనా? నీ స్నేహితులు ఎలాంటి వారో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అది ఖచ్చితంగా నిర్ణయం చేస్తుంది.
మందిరములో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులని నేను చెప్పను. మందిరములో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులు కాదండి. మందిరములో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనాపరులు కాదండి. మందిరములో ఉన్న వాళ్ళందరూ చక్కగా బ్రతికేవారు కాదండి. మందిరములో ఉన్న వాళ్ళందరూ వాక్యానుసారముగా జీవించేవారు కాదండి. కానీ ఒకసారి నువ్వు మందిరములోకి అడుగుపెట్టిన తర్వాత నీవు ఆత్మీయులు ఎవరో చూసుకోవాలి. నీ సహవాసము ఎవరితో ఉండాలంటే ఆత్మీయులతో ఉండాలి. అసూయ కలిగిన వారితో ఉండకూడదు. యేసయ్యను నమ్మానని చెప్తారు, అసూయతో బ్రతుకుతూ ఉంటారు. యేసయ్యను నమ్మానని చెప్తూ ఉంటారు, స్వార్థంతో బతుకుతూ ఉంటారు. యేసయ్యను నమ్మానని చెప్తుంటారు, వారు బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. యేసయ్యను నమ్మానని చెప్తూ ఉంటారు, వారు లోకంలో విచ్చలవిడిగా తిరుగులాడుతుంటారు. వీళ్ళ ఆత్మీయుల లెక్కలోనికి రారండి. యేసయ్యను నమ్మానని చెప్తూ ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేయరండి. యేసయ్యను నమ్మానని చెప్తుంటారు, దేవునికి విలువ ఇవ్వరండి. యేసయ్యను నమ్మానని చెప్తుంటారు, వాక్యానికి విలువ ఇవ్వరండి. యేసయ్యను నమ్మానని చెప్తారు, వాక్యానుసారముగా నడవరండి. వీళ్ళు ఆత్మీయుల జాబితాలోకి రారండి. అందుకనే దేవుని మందిరంలోకి నువ్వు అడుగుపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలోకి నువ్వు అడుగుపెట్టినప్పుడు నీవు నిర్ణయించుకోవలసింది ఏమిటో చెప్పండవా? ఆత్మీయుల సహవాసం మనం కలిగి ఉండాలా. పెద్దలు అంటారు, చెడు స్నేహాన్ని అంట 100 రూపాయలు ఇచ్చి విడిపించుకోవాలంట, మంచి స్నేహాన్ని అంట 1,00,000 రూపాయలు ఇచ్చైనా కొనుక్కోవాలంట. చెడు స్నేహాన్ని 100 రూపాయలు ఇచ్చి ఏం చేయాలంట? వదిలించుకోవాలంట. మంచి స్నేహాన్ని 1,00,000 రూపాయలు ఇచ్చిన ఏం చేయాలంట? కొనుక్కోవాలంట. పెద్దలు అంటారు ఈ మాట. బిడ్డలారా, దేవుని మందిరములో నీ సహవాసము, దేవుని మందిరంలో నీ స్నేహం ఎవరితో ఉండాలంటే ఆత్మీయులతో ఉండాలా. ప్రార్థించే బిడ్డలు ఎవరో నువ్వు గుర్తెరగాలి. దేవుడంటే ఎవరికి ప్రేమ ఉందో నువ్వు గుర్తెరగాలి. దేవుడంటే విశ్వాసం ఎవరికి ఉందో వారు నువ్వు గుర్తెరగాలి. ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళి మనం సహవాసము చేయకూడదు. దేవుని బిడ్డలమైన మనము లోకస్తులతో సహవాసము చేయకూడదు. మాట్లాడకూడదు అంటలేదు నేను. మాట్లాడవచ్చు, వాళ్ళతో చక్కగా ఉండొచ్చు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. కానీ వాళ్ళు చేసే కార్యాలు మనము చేయకూడదు. వాళ్ళ మన దగ్గర వారైనా, మన రక్త సంబంధికులైనా, మన వారు ఎవరైనా కానీ వారు చేసేటువంటి తప్పుడు పనులు మనము చేయకూడదు. మీకు ఒక కీర్తనాకారుడు ఒక మంచి వాక్యాన్ని చూపించాడు. చదివేమో ఒకసారి. కీర్తనాకారుడు ఒక మంచి వాక్యాన్ని చూపించాడు. చూడండి, కీర్తనల గ్రంథం 26వ కీర్తన 4-5 వచనాలు అందరూ చదవాలి. 26వ కీర్తన 4-5 వచనాలు. పనికి మాలిన వారితో నెంబర్ 1 ఎవరంటే వీళ్ళు? నేను సాంగత్యము. రెండవది, వేషధారులతో పొందు చేయను. 3, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము. ఇక్కడ 4 కేటగిరీలు చెప్తున్నాడండి. ఎవరు? కీర్తనాకారుడు. మొట్టమొదటి వారు ఎవరంట? అందరూ చెప్పాలి, నేనన్న మాట కదా. ఎవరంటే వీళ్ళు? ఇది బైబిల్లో ఒక తిట్లా కనపడుతుంది మనకి. పనికి మాలిన వారంటే ఎవరు? తిడుతుంట కదా, ఏరా పనికి మాలిన ఎదవా అంటది కదా. పనికి మాలిన ఎదవా, పనికి మాలోడా, నువ్వు దేనికి పనికి రావురా అని తిడుతూ ఉంటారు కదా. ఏంటి అసలు దాని అర్థం ఏంటి? పనికి మాలోడు అంటే అర్థం ఏంటి? ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని వాళ్ళ కోసం వీళ్ళ కోసం రూపాయి ఆదాయం లేకుండా మాట్లాడే వాళ్ళందరిని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు చూసారు డైరెక్టర్, మీరు అందరూ చెప్పారు. వీళ్ళు చేసే పని ఏంటి? ఓ ఇంట్లో కూర్చుంటారు, లేదా గట్టు మీద కూర్చుంటారు, లేదా వీధిలో కూర్చుంటారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వీళ్ళు కూర్చుని చేసే పని ఏంటి? వీడు ఏదన్నా పని చేస్తే వీడు బాగుపడతాడు, వీడు మాత్రం పని, ఆ మాట్లాడేవాడు పని, వీడు పని చేయకుండా, వీడు పని చేయకుండా, వాడు పని చేయకుండా, ముగ్గురు ఒక చోట చేరి ఏం చేస్తారు? వీళ్ళు పని చేయరు, పాటు చేయరు, ఇంటికి ఒక రూపాయి ఆదాయం తీసుకురారు, ఎవరి కోసం కష్టపడరు. వీడు వచ్చి కూర్చుంటాడు, ఖాళీగా కూర్చుంటాడు. కూర్చుని వీడు చేసే పని ఏంటంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుతూ మొదలెడుతూ ఉంటారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుని తెల్లారిపోతుంది, సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ ఎవరింటికి వాడు ఏం చెబుతారు వీళ్ళు?
మళ్ళా మరుసటి రోజు ఏదైనా పనికి వెళ్తాడంటే వీడు పనికి వెళ్ళడం, మళ్ళీ ఏం చేస్తాడు? అదే కూటం, అదే సహవాసం, అదే దావీదు అంటాడు కదా, ఈ పనికి మాలిన వారితో నేను సాంగత్యము. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళతో మనం ఏం చేయకూడదట. దావీదు అంటాడు, వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూర్చుని, ముగ్గురో నలుగురో ఐదుగురో 10 మందో కూర్చుని పని చేయకుండా, ఏ ఉద్యోగానికి వెళ్ళకుండా, ఏ పనికి వెళ్ళకుండా ఖాళీగా కూర్చొని వాళ్ళు అక్కడ అందరూ కూర్చుని వచ్చిపోయే వాళ్ళ కోసం మాట్లాడడం అనేది మంచి పద్ధతి అంటారా, చెడ్డ పని అంటారా? ఈ ఖాళీగా కూర్చునే బదులు మోకరించి వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేయాలిగా. వీళ్ళ బాధ దేవుడు వింటాడుగా. పనిలేనుడు అంటే ఏదో అన్నారు పెద్దలు, ఏదో అంటారు పనిలేనుడు అంటే దేని తల కొరికాడట పెద్దలు అంటారు కదండి. మనం ఎవరి సాంగత్యంలో ఉండాలి? ఇప్పుడు దావీదు అంటాడు, నేను పనికి మాలిన వారి సాంగత్యముతో స్నేహము చేయనే. వెళితే ఏం చేస్తారు వాళ్ళు? ఖాళీగా కూర్చుని ఏం చేస్తారు వాళ్ళు? మాట్లాడుకోవడం తప్ప వాళ్ళు దేశానికి ఉపయోగం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు, వారి బిడ్డలకు ఉపయోగం లేదు. ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే వాడికి ఉపయోగం లేనే లేదు. ఎందుకురా మాట్లాడుతున్నావు అంటే వాడి పనే అది, వాడి ఉద్యోగమే అది, వాడి ఖాళీగా కూర్చుని చేసే పని అది. వాడు చేసే పని ఏంటంటే ఎదుటివారి గురించి మాట్లాడమే వాడు చేసే పని. అందుకే దావీదు అంటాడు, నేను పనికి మాలిన వారితో ఏం చేయను అన్నాడు ఆయన, సాంగత్యము చేయను. బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నాను, ఖాళీగా ఉన్న మైండ్ అంట డెవిల్కి వర్క్షాప్గా మారిపోద్దట. మైండ్ మన ఖాళీగా ఉందనుకోండి, ఖాళీగా ఉన్న మనసులోకి మైండ్లోకి ఎవడొచ్చేస్తాడట? సాతానుగాడు వచ్చేస్తాడట. సాతానుగాడు వచ్చి మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేస్తాడట. పాపము చేయడానికి మనల్ని ప్రేరేపిస్తాడట, తప్పుడు పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తాడట, తప్పుడు స్నేహాలకు వెళ్ళడానికి మనల్ని ప్రేరేపిస్తాడట. అందుకే దేవుని వాక్యం అంటుంది, పనికి మాలిన వారితో మనం ఏం చేయకూడదట. రెండవది ఎవరంటే చెప్పండి, వేషధారులతో పొందు. ఎవరు వేషధారులు? ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రభు అన్నాడు, మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు అన్నాడు. ఎవరు వేషధారులు? వేషధారులు అంటే ఎవరండి? చూడండి, పండగ సీజన్లో మన దగ్గరికి పకటేషగాళ్ళు వచ్చారు. ఒక ఆయనేమో హనుమంతుడి వేషం వేసుకొచ్చాడు, ఒక ఆయన రాముడి వేషం వేసుకొచ్చాడు, ఒక ఆవిడ మన మగోడే కానీ సీత వేషం వేసుకొచ్చాడు. ఒరిజినల్గా చెప్పాలంటే వాళ్ళు రాముడు, సీత, హనుమంతుడు ఆ వేషం ఏం చేశారు? వాళ్ళు వేసుకొచ్చారు. వాళ్ళ పని అయిపోగానే వాళ్ళ వేషాన్ని ఏం చేస్తారు? తీసేస్తారు. ఏంటి వేషధారణ అని అంటే గనక, మనం ఎక్కడున్నా అన్ని చోట్ల ఒకేలాగా ఉండాలి. చర్చిలోకి వచ్చినప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, చుట్టాల మధ్యలో ఉన్నప్పుడు ఒకలాగా, వీధిలో ఉన్నప్పుడు ఒకలాగా, పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాగా కాదు. ఎక్కడ ఉన్నా మన పరిస్థితి, మన వాక్కు, మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు సమస్తము దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనతో ఇష్టపడతాడు. వెళ్ళారా, వేషధారులతో మనం పొందు చేయకూడదు, అంటే వాళ్ళతో మనం స్నేహించకూడదు. మనం ఎలాగో పసిగట్టాలి పాస్టర్ గారు అంటే ఒకటే మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని మందిరంలో ఎంత పరిశుద్ధంగా ఉంటుందో, దేవుని మందిరంలో ఎంత చక్కగా మాట్లాడుతుందో, దేవుని మందిరంలో ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో, దేవుని మందిరంలో ఎంత చక్కగా మౌనంగా మాట్లాడుతున్నారో, దేవుని మందిరంలో ఎంత చక్కగా నైస్గా నడుస్తున్నారో, దేవుని మందిరంలో ఎంత చక్కగా ఆప్యాయంగా పలకరిస్తున్నారో, వారు ఒంటరిగా ఉన్నప్పుడు, వారి ఇంట్లో ఉన్నప్పుడు, వారి వీధిలో ఉన్నప్పుడు ఆ విధంగానే ఉంటే వారు ఒరిజినల్. ఆ విధంగా కాకుండా ఉంటే ఇక్కడ వేస్తున్నారు, అక్కడ ఒరిజినల్ కర్రలు చూపిస్తున్నారు. మీకు అర్థమైందా? మందిరంలో మనం ఎలాగున్నామో ఇంట్లో కూడా అలాగే, వీధిలో కూడా అలాగే, మన కుటుంబంతో అలాగే, మన పిల్లలతో కూడా అలాగే. ఇంటిలో ఒకలాగా, దేవుని మందిరంలో ఒకలాగా ఉండకూడదు.
అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించకూడదు. అందరిలో ఉన్నప్పుడు ఎలాగున్నావో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలి. అది ఒరిజినల్. అందరిలో ఉన్నప్పుడు భక్తిగా ఉండి ఎవరు లేనప్పుడు భక్తిహీనురాలుగా ఉంటే మనం వేషము వేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం అదే చెప్తుంది బిడ్డలారా. వేషధారులు అంటే ఎవరు అనుకుంటున్నారు? పైనుంచి ఎక్కడ ఓడబడరండి. నా ప్రభు అన్నాడు, మీకంటే ముందుగా సుంకర్లను వేశ్యలను పరలోక రాజ్యానికి వెళతారని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? వేషధారులైన పరిసయ్యులారా అన్నాడు. వేషధారులైన పరిసయ్యులారా అన్నాడు. అంటే ఎందుకు చెప్పాడు? ఆయన అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. పైన కడుగుతారు కానీ మీరు లోపల కడగరని చెప్పాడు. యేసుప్రభు వారు భూమి మీద ఎవరినైనా గద్దించాడు అంటే, ఎవరినైనా సరిచేశాడు అంటే కనుక శాస్త్రులు పరిశీలన తిట్టాడు. ఇక ఎవరిని తిట్టలేదు ఆయన. ఎందుకయ్యా వాళ్ళ మీద నీకు అంత కోపం? ఎందుకయ్యా నీ మీద అంత, ఎందుకయ్యా నీకు వాళ్ళ మీద అంత ద్వేషం అని యేసయ్యని అడిగామనుకోండి, యేసయ్య సింపుల్గా చెప్పే మాట్లాడి చెప్పమంటారా? వాళ్ళు వేషధారులండి అంటాడు. వాడు వేషధారులండి అని అంటాడు. దావీదు అంటాడు, వేషధారులతో నాకు పొందు వద్దు అంటాడు. బిడ్డలారా, క్రైస్తవ జీవితము వేషధారణకి సంబంధం లేదు. ఆత్మీయ జీవితంలో మన వేషములు వేసుకోనవసరము లేదు. వేషము వేసుకున్న ప్రతి ఒక్కడు బైబిల్ గ్రంథములో నాశనం అయిపోయారు. చేసిన తప్పును చేసినట్టు ప్రభువు సన్నిధిలో ఒప్పుకున్నవాడు కనికరము పొంది వరదిల్లాడు. దేవుని బిడ్డలారా, యేసయ్యకి స్తోత్రం చెబుదాం. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 3వ చూద్దాం. దుష్టులు సంఘము నాకు అసహ్యం. దుష్టులు అంటే ఎవరండి? 1వ కీర్తనలో చెప్పబడింది, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ఏం చేయవాడు? ధ్యానించువాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుందండి, మనం మంచోళ్ళమేనండి. నువ్వు ఎప్పుడైతే దుష్టుల సాంగత్యంలోకి వెళ్ళావో, ఒక మంచి బిడ్డవు, ఆత్మీయం కలిగిన బిడ్డవు, ఆత్మీయ జీవితంలో జీవిస్తున్న బిడ్డవు, ప్రార్థన చేసుకుంటున్న బిడ్డవు, నీతిగా బతుకుతున్న బిడ్డవు, యథార్థంగా బ్రతుకుతున్న బిడ్డవు, ఎప్పుడైతే నువ్వు మంచి ప్రవర్తన కలిగిన దానివు దుష్టులతో సహవాసం చేసావో, దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవని ఏం చేస్తుందట? చెడుపును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందటండి? ఆమేన్. ఎవరండి దుష్టులు అని అంటే, సాతానుగాడు ప్రణాళికని ఎవడైతే వారి జీవితం ద్వారా, వారి కుటుంబము ద్వారా, వారి వ్యక్తిగత జీవితం ద్వారా వారు అమలు చేయడానికి ఇష్టపడ్డ ప్రతి ఒక్కడు కూడా దుష్ట సంబంధి. దుష్టుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను పడగొట్టడానికే చూస్తాడు. వాడు పన్నాగాలు, వాడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, వాడి దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి కీడులు అన్ని ఎవరికి కలగజేస్తాడంటే దేవుని బిడ్డలమైన మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అందుకే నా ప్రభు అన్నాడు, మీరు సర్వాంగ కవచమును ఏం చేయమన్నాడు? ఆయన ధరించుకోమన్నాడు. సర్వాంగ కవచమును ధరించుకోమన్నాడు. ఎందుకని ధరించుకోమన్నాడు? దుష్టుడు వేయు బాణాలు, దుష్టుడు వేయు స్కీములు, వాడు 24 గంటలు నిన్ను ఏదో విధంగా ఎక్కడ పడేయాలని చూస్తాడంటే కింద పడేయాలని చూస్తాడు. వాడిలో ఏ మంచి ప్రణాళిక ఉండదు. నిన్ను బాగు చేసే ప్రణాళిక ఉండదు, నిన్ను మెచ్చుకునే ప్రణాళిక ఉండదు. ప్రారంభంలో అంటాడు కదా, నీ వంటి వాడు లేడని చెప్తాడు, నీతో పాపము చేయిస్తాడు, పాపము జయించిన తర్వాత నిన్ను పడగొడతాడు. మనమంట దుష్టుల సంఘము కనబడితే మనం అసహించుకోవాలట. ఎవరు కనబడితేనటండి? దుష్టుల సంఘము కనబడితే మనం అసహించుకోవాలట. వారితో సాంగత్యము చేయకూడదట. దుష్టుడు ఎప్పుడూ కూడా మంచి మాటలు చెప్పడు, దుష్టుడు ఎప్పుడు కూడా మంచిగా ప్రవర్తించడు, దుష్టుడు ఎప్పుడు కూడా దేవునికి లోబడడు, దుష్టుడు ఎప్పుడు కూడా దేవుని మాటకు విధేయత చూపడు.
మనం ఆ సంఘమును చూడగా, ఆ వ్యక్తిని చూడగా మనం వాళ్ళని ఏం చేయాలట? అసహించుకోవాలట. 4వది అంటాడు, భక్తిహీనులతో సాంగత్యము. భక్తిహీనులు ఎవరండి? ఆ దేవుణ్ణి నమ్ముకొని దేవుని శక్తిని ఆశ్రయించలేని వారినే భక్తిహీనులు అంటారు. యేసయ్య నమ్ముకున్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నా, నేను నమ్ముకున్నానమ్మా యేసయ్యని, కానీ ఉపయోగం ఏముందమ్మా, కానీ నేనే వెళ్తున్నానమ్మా, నేనే ఎప్పటి నుంచో దేవుని మందిరానికి వెళ్తున్నాను, కానీ ఉపయోగం ఏముందమ్మా, దేవుడు నాకు ఏ మేలు, దేవుడు నాకు ఏ కార్యము చేయలేదు, ఏ మేలు చేయలేదు, ఏ కార్యము చేయలేదు. ఎందుకమ్మా నమ్ముకున్నానులే, ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి వస్తున్నాను తప్ప, లేకపోతే నాకు సుతారామా ఇష్టం లేదు. ఏ మాటలు ఇవి? ఆ మాటలు వినడం వల్ల దేవుడు ఉన్నాడని రుజువు చేస్తున్నారా? దేవుడు అనేవాడు గొప్పవాడని రుజువు చేస్తున్నామా? దేవుడు యేసయ్య మంచివాడు కాదని రుజువు చేస్తున్నాము మనం అని అంటే, ఖచ్చితంగా యేసయ్య మంచివాడు కాదని మనం రుజువు చేస్తున్నాం. మరి అదే సంఘములో, అదే కుటుంబంలో నీకైతే కార్యం జరగలేదు, కానీ నీ పక్కనున్న కుటుంబానికి కార్యం జరిగిందే. అదే సంఘంలోకి వాళ్ళు వస్తున్నారే, అదే మందిరానికి వాళ్ళు వస్తున్నారే. నీ కొడుకు ఉద్యోగం రాలేదు, మరి వాళ్ళ కొడుకు ఉద్యోగం వచ్చిందే. నీ బిడ్డకు వివాహం అవ్వలేదు, మరి ఆ బిడ్డలకు వివాహం అయ్యిందే. నీ బిడ్డకు సంతానం లేదు, మరి ఆ బిడ్డలకు సంతానం వచ్చిందే. నీకు రోగం వచ్చింది, వాళ్ళకి రోగం రాలేదే. వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కదా. మరి వాళ్ళేమంటారు? వాళ్ళేం చెప్తారు? దేవుడు పక్షపాతం కలిగిన వాడా? దేవుడు అన్యాయం చేసేవాడా? దేవుడు అబద్ధం ఆడేవాడా? దేవుడు ముఖం చూసి పేటేసేవాడా? కాదు కదా. ఆయన అంటాడు, అలాంటి న్యాయవంతుడు, నీతిమంతుడు ఈ విశ్వంలో ఎవడో లేడంట, మన ఆరాధ్య దైవమైన యేసయ్య తప్ప. నీతి న్యాయములు గలగాడు ఎవ్వరూ లేరంట దేవుని బిడ్డలారా. మరి వాళ్ళకు జరిగి నీకు జరగనప్పుడు, వాళ్ళకయ్యి నీకేమన్నప్పుడు, వాళ్ళ మంచిగా ఉండి నీకు మంచిగా లేనప్పుడు ప్రాబ్లము దేవునిలో లేదు, వాళ్ళలో లేదు, మనలోనే ఉంది. ప్రాబ్లము వాళ్ళలో లేదండి, ప్రాబ్లము దేవుళ్ళో లేదండి, ప్రాబ్లం ఎవరిలో ఉందన్నమాట? మనలో ఉంది. మనం అప్పుడప్పుడునండి బుద్ధిహీనులుగా, భక్తిహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే దేవుడు ఎన్నో మేలులు చేశాడు మన పక్షంగా. చేసిన మేళ్ళు మర్చిపోయి, కృతజ్ఞత మర్చిపోయిన వాళ్ళందరినీ ఏమంటారంటే భక్తిహీనులు అంటారు. ప్రపంచంలో కాదు, ఈ విశ్వంలో కాదు, సకల చల జరత్తులో మనం ఆలోచన చేస్తే నమ్మకమైన వాడు ఎవరైనా ఈ విశ్వంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఎవరైనా, ఈ భూమండలం కాదు విశ్వమండలంలో నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. మనం ఆరాధన చేస్తున్న యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నమ్మదగిన వాడు, మన నమ్మదగిన వారము కాము. ఆయన మంచివాడు, మన మంచివారము కాదు. ఆయన అబద్ధమానుడు, కానీ మనం ఏమాడతామంటండి? అబద్ధం ఆడుతాం. సంఖ్యాకాండంలో రాయబడి ఉంది ఈ మాట, అబద్ధమాడుటకు దేవుడు నరుడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరుడు, మానవుడు కాదని చెప్పబడుతుంది. దావీదు అంటాడు, పనికి మాలిన వారితో మనం ఏం చేయకూడదట. రెండవదిగా, వేషధారులతో మనం ఏం చేయకూడదట. మూడవది, దుష్టుల సంఘం మనం ఏం చేయకూడదట, అసహించుకోకూడదు అంటాడు. ఇంకేమంటాడు చూడండి, భక్తిహీనులతో మనం ఏం చేయకూడదంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు అందరూ చదవండి ఒకసారి. వేశ్యతో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోసే చెప్పుచున్నాడు కదా. అటువలే ఆయనతో, ఇప్పుడు వినండి, తలపైకి ఎత్తాడు, నాయకు చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి వేశ్యతో కలుసుకున్నాడు. వేశ్య అనగా డబ్బులు తీసుకుని శరీరాన్ని పంచేది. మరి వ్యభిచారం అంటే ఏమిటి? భర్త ఉండగా, భార్య ఉండగా వేరొక స్త్రీతో నువ్వు ఇలాంటి పాపం చేస్తే కనుక దాన్ని వ్యభిచారం అంటారు.
వ్యభిచారం వేరు, వేశ్యతనం వేరు. అందుకే ప్రభు అన్నాడు, డబ్బుల కోసం తన శరీరం అమ్ముకుంటున్న వేశ్యైన పరలోకానికి వెళ్తుంది, కానీ వేషధారులు పరలోక రాజ్యానికి వెళ్ళరని చెప్పాడు. వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వెళ్ళిన ఈ వ్యక్తి వేశ్యను కలుసుకుంటే, ఆమెతో సంసారం చేస్తే, ఇప్పుడు వేశ్యతో ఇతను కలుసుకున్నాడు కాబట్టి ఇతను ఏమైపోతాడంటే ఈమెతో ఏక శరీరం అయిపోతాడు. ఎప్పుడైతే ఈమెతో ఏక శరీరం అయిపోతాడో, మోషే మీకు చెప్పాడు కదా అని అంటాడు, అటువలనే. ఎలాగట? అటువలనే ఎవరైతే యేసయ్యతో కలుసుకుంటాడో వాడు ఏకాత్మ అయిపోతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీడు సహవాసం ఎవరితో చేసుకున్నాడు అన్నమాట? వేశ్యతో చేశాడు. వేశ్యతో సహవాసం చేస్తే యేసుతో ఏక శరీరం అయిపోయాడు. కానీ ఎవరైతే యేసయ్యతో సహవాసం కలిగి ఉంటారో ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారట? ఏకాత్మ అయిపోతారట. అద్భుతమైన మాట కదండి. అందుకే యోహాను భక్తుడు అంటాడు, తీయండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిపి చదువుదాం. మాతో కూడా మీకును వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మీ సంగతులు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యోహాను భక్తుడు అంటాడు, అయ్యా మన సహవాసం ఎవరితోనంట? తండ్రితోనూ. ఇంకెవరితోనంట? కుమారునితోనూ. కుమారుడైన యేసుక్రీస్తుడు. అందులో ఇంకొక మాట, ఆత్మ, పరిశుద్ధాత్మతో. ఇలా ముగ్గురుతో మన సహవాసం అని చెప్పాడు. ఇప్పుడు మన సహవాసం ఎవరితో చేయాలంటే పనికిమాలతో చేయకూడదు, దుష్టులతో చేయకూడదు, తర్వాత వేషధారులతో చేయకూడదు, తర్వాత భక్తిహీనులతో చేయకూడదు. మరి ఎవరితో చేయాలట? యేసయ్యతో చేయాలట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో ఎవరైతే సహవాసం చేస్తారో వారు ఉన్నతమైన స్థితిలో మారిపోతారటండి. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనము. యాకోబు సాధువై ఎక్కడ నివసించాడట? యాషావు ఎక్కడ నివసించాడట? ఎక్కడండి? అరణ్యవాసిగా నివసించాను. ఎవరు? యాషావు. యాకోబు ఎక్కడున్నాడు? గుడారము అనగా దేవుని సన్నిధి. గుడారము అనగా యేసయ్య సన్నిధి. గుడారము అనగా ప్రార్థన. గుడారము అనగా వాక్యము. యాకోబట 24 గంటలు దేవుని ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో ఆ బిడ్డ గడుపుతూ ఉన్నాడు. గడుపుతూ ఉండగా యాకోబు ఏమైపోయాడట? సాధువైపోయాడు. అంటే ఈ బాబు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నాడో ఆ సహవాసము చేసిన వాని యొక్క బుద్ధులన్నీ ఈ యాకోబులోకి వచ్చేసాయటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ భూప్రపంచములో సాత్వికుడు ఎవరండి? నా ప్రభు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, నా యొద్దకు రండి, నా కాడి తేలికైనది, దీన్ని ఎత్తుకొని నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకుని అన్న ప్రభు వారు చెప్పాడు. అరణ్యవాసి. అరణ్యంలో ఏముంటాయండి? అడవిలో ఏముంటాయండి? క్రూర మృగములు, ఇంకా విష జంతువులు, పక్షులు, పిచ్చి పిచ్చి మొక్కలు. అంటే వీళ్ళు ఎప్పుడు యాషావు దేనితో సహవాసం చేశాడు? అరణ్యములో ఉన్న క్రూర మృగాలతో సహవాసం చేశాడు యాషావు. అతని బుద్ధి ఎలా మారిపోయిందంటే క్రూర మృగము వలె మారిపోయింది యాషావు యొక్క బ్రతుకు. అరణ్యం అనే పిలువబడేటువంటి లోకం అనేటువంటి అరణ్యములో ఉన్న క్రూర మృగములు కలిగిన స్వభావము కలిగిన వ్యక్తులతో నువ్వు సహవాసము చేస్తే నీవు కూడా క్రూర మృగము కలిగిన దానిగానే అయిపోతావు. నీ స్వభావం కూడా అలాగే అయిపోద్ది. ఒకవేళ
దేవుని సన్నిధానం పిలువబడే గుడారములో గనుక నువ్వు సహవాసము చేస్తే, ప్రార్థనలో గడిపితే, వాక్యములో గడిపితే, దేవుని సన్నిధిలో గడిపితే నువ్వు ఎలాగూ మారిపోతావంటే సాధువుగా మారిపోతావట. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. దినానికి ఎన్ని గంటలండి చెప్పండి? 24 గంటలు. ఎన్ని గంటలు యేసయ్యతో గడుపుతున్నావు, ఎన్ని గంటలు సెల్ ఫోన్తో గడుపుతున్నావు? సెల్ ఫోన్తో గడపడం వల్ల నీకు వచ్చే లాభాలు, నెంబర్ 1 లాభం కంటి చూపు పోద్ది. 2 ఆలోచించే శక్తి పోద్ది. 3వది మెదడు మొద్దుబారిపోద్ది. 4 నువ్వు ఏదైతే చూస్తున్నావో అదే చెయ్యాలని ఆశపడతావు. అందుకే కదా చిన్న చిన్న పిల్లల్ని మానభంగం చేసేస్తున్నాడు. అందుకే కదా పెళ్ళాన్ని చంపేసి ముక్కలుగా కోసి కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేస్తున్నారు. అందుకే కదా కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గాలు ఎదికి చంపేస్తున్నారు జనాల్ని. టెలిఫోన్ వల్ల మంచి ఉంది, చెడు ఉంది. చాలామంది మంచికి ఉపయోగించడలా, దేనికి ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు మనం అందరూ ఎందుకు వచ్చాం? గత వారంలో పట్టుకున్న చెత్త అంతా కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చాం మనం. హల్లెలూయా. ఎలా కడగాలి? వాక్యం ద్వారా. వాక్యం అనే నీరుతో కడగాలి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యాషావు అరణ్యవాసి. మనం ఎవరితో తిరగకూడదు? క్రూర మృగము సంబంధించిన స్వభావములు కలిగిన వారితో తిరిగితే మనం కూడా ఎలాగైపోతాం? అయిపోతాం. గుడారములో నివాసము చేయి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. గుడారములో ఏముంటుందండి? చెప్పండి, ఏముంటుందండి? బిడ్డ, దేవుని సన్నిధిలో ఎవరైతే సహవాసం చేస్తున్నారో, ఉదయకాలం ప్రార్థనలో ఎవరైతే సహవాసం చేస్తున్నారో, దేవుని వాక్యములో ఎవరైతే సహవాసం చేస్తున్నారో, నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు సాధువుగా మార్చేయబోతున్నాడు, మేలుకరంగా మార్చబోతున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. నీవు దేవుని గుడారములో నివసించాలా? ఆమేన్. హల్లెలూయా. ఒక మాట మీకు తెలియజేస్తాను. సహవాసము కలిగి ఉండడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ఆదికాండము 38వ అధ్యాయం 1వ వచనం చదవండి, చెప్పి ముగించేస్తాను. ఎవరు ఎవరిని విడిచిపెట్టారు? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? యోధ తన సహోదరులను విడిచిపెట్టి ఏరా అను అదుల్లామీయుడైన దగ్గరికి ఏమయ్యాడట? వెళ్ళెను. కాలమందు యోధ తన సహోదరులను వదిలిపెట్టి హీరా అను అదుల్లామీయుని యొద్దకు ఏమయ్యాడట? ఉండుటకు. అంటే అతనితో సహవాసం చేయడానికి ఇతను ఏం చేశాడట? వెళ్ళాను. వినండి, ఎవరు యోధ యొక్క అన్నదమ్ములు అంటే, సహోదరులు అంటే, పెద్దవాడి పేరు రూబేను, రెండోవాడి పేరు సిమియోను, మూడోవాడి పేరు లేవి, తర్వాత యోధ, తర్వాత ఉన్న వాళ్ళందరూ తమ్ముళ్ళే. అంటే 3 అన్నలు ఉన్నారు, 8 మంది తమ్ముళ్ళు ఉన్నారు. ఈ 3 అన్నలను వదిలిపెట్టి 8 మంది తమ్ముళ్ళని వదిలిపెట్టి ఈ యోధ ఏం చేశాడంటే, ఆ కాలమందు వాళ్ళని వదిలిపెట్టి హీరా అను అదుల్లామీయుని యొద్దకు వెళ్ళిపోయాడు. వినండి, చెప్పండి. హీరా అనగా కొన్ని అర్థాలు ఉన్నాయి, దానికి చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. హీరా అనగా 3 అర్థాలు ఉన్నాయి. 1 తెల్లడిది, 2 ఘనమైనది, 3 బానిస సంఖ్యలు తెంచున్నది. అదుల్లామీయుడు అంటే దానికి ఒక 2 అర్థాలు ఉన్నాయి. ఆ 2 అర్థాలు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. విశ్రాంతి స్థలము లేదా దొడ్డి. ఏంటి చెప్పండి? విశ్రాంతి స్థలము లేదా దొడ్డి. ఇప్పుడు వినండి, యోధ తన అన్న అయిన రూబేను తండ్రి యొక్క పడకను అపవిత్రం చేశాడు, మంచి సహవాసం కలిగిన వాడు కాదు. సిమియోను లేవి వీళ్ళిద్దరూ కలిసి షెకెములో దేనాను చంపారని కత్తులు తీసుకువెళ్ళి పట్టణంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు. ఒకడేమో అపవిత్రం చేశాడు, ఇద్దరేమో నరహంతకులుగా ఉన్నారు. ఈ సమయంలో యోధ వాళ్ళిద్దరిని వదిలిపెట్టి, అంటే అపవిత్ర జీవితము కలిగిన సహవాసము, నరహత్య చేసిన వారి సహవాసము వదిలిపెట్టి దూరముగా విశ్రాంతి దొరుకునే దొడ్డు అనేటువంటి స్థలములో, విశ్రాంతి దొరుకునే స్థలములో వెళ్ళి ఎవరితో సహవాసం చేశాడంటే, తెల్లనివాడు అనగా పరిశుద్ధునితో సహవాసం చేశాడు. ఎప్పుడైతే పరిశుద్ధునితో సహవాసం చేశాడో అతనికున్న బానిస సంఖ్యలు అన్నీ తెంచబడ్డాయి. ఎప్పుడైతే బానిస సంఖ్యలు తెంచబడ్డాయో అతని ఘనతకెక్కిన వాడిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
బిడ్డలారా ఒక మాట చెప్తాను, నీ సహవాసము అపవిత్రమైన వారితో ఉండకూడదు, చచ్చిన వారితో ఉండకూడదు. మీకు బైబిల్లో ఒక మాట చెప్తాను, చూపిస్తాను చూడండి. లేవీకాండం 11వ అధ్యాయం, లేవీకాండము 11వ అధ్యాయము 24వ వచనం అందరు తీయాలి. కళేబరమును ముట్టినవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటాడట? ఏది ముడితే? కళేబరం అంటే శవం. చచ్చిన శవమును ఎవడైతే ముడతాడో వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటాడట? అపవిత్రుడు. వినండి, ఒక మాట చెప్తున్నాను. మరి కొత్త నిబంధనలో ఏది ముడితే అపవిత్రులు అవుతాం అని అంటే పౌలు అంటాడు, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. వినండి. పాత నిబంధన కాలంలో చచ్చిన వాడిని ముట్టుకుంటే అపవిత్రమవుతాం. నూతన నిబంధన కాలములో, వినండి ఈ మాట, నూతన నిబంధన కాలములో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నవాడు ఎవడైనా వాడితో సహవాసం చేస్తే మనం అపవిత్రులవుతాము. అంటే మరి అప్పుడేం చేయాలి? క్రీస్తుతో బెలయాలికి సంబంధం ఏంటి? విశ్వాసికి అవిశ్వాసితో పొత్తేంటి? అందుకే బిడ్డలారా నేను మాట చెప్తున్నాను, అయ్యండి మీరు మార్చుకుంటామండి మేము, అలా కాదు. ముందు నీవు వివాహం చేసుకోవనే బిడ్డను ఎక్కడ తీసుకురావాలంటే ప్రభు మందిరంలోకి తీసుకురావాలి. ఆ బిడ్డ విశ్వాసిగా మార్చబడాలి. ఏమి ఇక్కడ మనమే పేకాట నేర్పుతున్నామా? జోదం నేర్పుతున్నామా? పాపం నేర్పుతున్నామా? లేదా వ్యభిచారం నేర్పిస్తున్నామా? ఎలాంటి తప్పుడు పనులైనా నేర్పిస్తున్నామా? లేదే మనం ఇక్కడ నేర్పించేది ఏది నేర్పిస్తున్నాం చెప్పండమా? మనం బ్రతికేది పరిశుద్ధంగా బ్రతకాలని చెప్తూ ఉంటాం, నీతిగా బ్రతకాలని చెప్తూ ఉంటాం. భార్యాభర్తలు ఇద్దరు కూడా వారు పరసంబంధమైన జంట. ఆ జంట దేవుని దృష్టిలో ప్రణాళికలో ఉన్న భార్యాభర్తలుగా చెప్తాం. ఆ భర్తలు సొసైటీకి కుటుంబానికి చాలా విలువైన వారమని మనం చెప్తాం. ఈ భార్యాభర్తల వల్లే శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ భార్యాభర్తల వల్లే ఆశీర్వాదాన్ని శాపంగా మారుస్తాడు. ఏది జరగాలన్నా, ప్రపంచ గతి మారాలన్నా, దేశం యొక్క గతి మారాలన్నా, సొసైటీ యొక్క గతి మారాలన్నా ఎక్కడి నుంచి ప్రారంభించబడాలంటే కుటుంబం నుంచి ప్రారంభించబడాలా. కుటుంబము ఈ సమాజానికి పునాది లాంటిది బిడ్డలారా. అందుకే భార్యాభర్తలుగా చేసుకోబోయేవారు ఖచ్చితంగా దేవుని బిడ్డలై ఉండాలి. ఇది చాలా విలువైనది. అందుకే ప్రభువు అన్నాడు, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తుండకూడదు. అపరాధముల చేతను పాపముల చేతను వారు చచ్చిపోయారంటే పాపములో ఉన్నారు, అపరాధములు చేస్తూనే ఉన్నారు, తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. వారితో మనము సహవాసం చేసామా మనము కూడా అలాగే మారిపోతాం. అందుకనే దేవుడు అన్నాడు, వారిని మనం ఏం చేయకూడదట? ముట్టకూడదు. మన సహవాసం యేసయ్యతో ఉండాలా. ఆమేన్ చెప్పండి. ఎవరితో ఉండాలా? ప్రార్థనలో సహవాసం ఉండాలా. బిడ్డలారా, చర్చిలో ఉన్న మీ అందరికీ చెప్తున్నాను, నీ స్నేహము పనికిమాలిన కబుర్లు చెప్పే వాళ్ళతో ఉండకూడదు. నీ స్నేహము దుష్టులతో ఉండకూడదు. నీ స్నేహము వేషధారులతో ఉండకూడదు. నీ స్నేహము భక్తిహీనులతో ఉండకూడదు. మరి ఎవరితో ఉండాలట? మన స్నేహం అంటే పరిశుద్ధులతో ఉండాలట. ఆహా నా భాగ్యము, ఓ అధన్యత, ఏమని వివరింతును, ఏమని. పరలోకములకు వెళ్ళినప్పుడు పరిశుద్ధుల సమూహం, భూలోకములో ఉండగా ప్రార్థనా పరుల సమూహం, భూలోకములో ఉండగా పవిత్రుల సహవాసం, ప్రార్థనా పరుల సహవాసం, నీతిగా బ్రతికే వారి సహవాసం, యథార్థంగా బ్రతికే వారి సహవాసం, మంచిగా బ్రతికే వారి సహవాసం కలిగి ఉన్నట్లయితే బిడ్డలారా అత్యధికమైన మేలును దేవుడు నీకు అనుగ్రహిస్తాడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ సహవాసం అయితే, మన సహవాసం అయితే ఎవరితో ఉండాలట? తండ్రితోనూ తన కుమారుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతోనూ సహవాసం కలిగి ఉండాలా. అట్టి సహవాసం ప్రభు నీకు అనుగ్రహించునుగాక.